మీరు చూస్తున్నారు ఐటెక్ జాబ్ సేఫ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ అనేది జూనియర్ లైన్మెన్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం, అదేవిధంగా ఐటీఐలో ఎలక్ట్రీషియన్ చేసే విద్యార్థులకి ట్రేడ్ థియరీ క్లాసులు అనేది మనం అందించడం జరుగుతుంది. సో మనం ట్రాన్స్ఫార్మర్స్ అనే లెసన్ గురించి మనం చెప్పుకుంటున్నాము. ట్రాన్స్ఫార్మర్ అనేది మనకి ప్రధానంగా వోల్టేజ్లో వేరియేషన్ వచ్చేస్తుంది. అంటే వోల్టేజ్ని ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి మార్పు చేస్తూ ఉంటుంది. అంటే తక్కువ నుంచి ఎక్కువగాను, అలాగే ఎక్కువ నుంచి తక్కువగాను మనకి ట్రాన్స్ఫార్మర్ అనేది వోల్టేజ్ వేరియేషన్స్ చూపిస్తుంది. సో ఈరోజు మనం చెప్పుకున్నట్టయితే మనం ట్రాన్స్ఫార్మర్ టైప్స్ గురించి మనం చెప్పుకుంటున్నాం. దీనిలో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఎలా ఉంటుంది మనం చూసుకుంటుంది మన ఫ్రెండ్స్. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్లో మనకి ప్రైమరీ వైండింగ్ అనేది తక్కువ ఉంటుంది, సెకండరీ వైండింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో సెకండరీ వైండింగ్ ఎక్కువ ఉంటుంది, ప్రైమరీ వైండింగ్ తక్కువ ఉంటుంది. అంటే తక్కువ ఉన్న వోల్టేజ్ని ఎక్కువకి పెంచుతుంది. అదే మీరు ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ నంబర్ ఆఫ్ టర్న్స్ అనేవి ప్రైమరీ సైడ్ తక్కువ ఉంటాయి, సెకండరీ సైడ్ ఎక్కువ ఉంటాయి. సో ఈ టర్న్స్ అనేవి ప్రైమరీలో తక్కువ ఉంటాయి, సెకండరీలో ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇది మెయిన్ పాయింట్. ఇక్కడ నంబర్ ఆఫ్ టర్న్స్ అనేది చాలా ముఖ్యమైన పాయింట్ అన్నమాట. దీన్ని N1 అంటారు, అంటే ప్రైమరీ సైడ్ టర్న్స్ని N1 అంటారు. సెకండరీ సైడ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ని N2 అంటారు. అంటే N2 అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్ అనమాట. ఇక సపోజ్ ఉదాహరణకి N1 ఇక్కడ 1 2 3 టర్న్స్ ఉన్నాయి. సపోజ్ ఇక్కడ N2 సపోజ్ 1 2 3 4 5 6 7 ఒక 6 టర్న్స్ ఉంటాయి అన్నమాట. అంటే N1 ఈజ్ లెస్ దాన్ N2 అనమాట. ఇలా కనుక మీకు ఉన్నట్టయితే అది మనకి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ కింద వస్తుంది. ఇక్కడ వోల్టేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్లో వోల్టేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లో మనకి సింపుల్గా చెప్పాలంటే మనకి వోల్టేజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో అందుకనే మేము ప్రైమరీ సైడ్ 230 వోల్ట్స్ తీసుకుంటే ఇటు సెకండరీ సైడ్ 100 వోల్ట్సే వచ్చింది. ఇక్కడ N1 అనేది ఎక్కువ ఉంటుంది, అంటే N1 నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎక్కువ ఉంటాయి. 1 2 3 4 5 6 7 సపోజ్ N1 7 ఉంది. N2 ఎంత ఉంది? N2 తక్కువ ఉంటాయి, 1 2 3 ఒక 3 ఉంటాయి. అంటే ఏంటి? N1 ఈజ్ గ్రేటర్ దాన్ N2 అవుతుంది. ఈ విధంగా ఉంటే అది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అవుతుంది. సో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మరు, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అన్నమాట. మనం ఎక్కువగా మొబైల్ ఛార్జెస్లో, సెల్ ఫోన్ మొబైల్ ఛార్జెస్లో మనం ఈ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ని, అలాగే టీవీలోని కొన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లోని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. సో మీరు చూస్తున్నారు ఐటెక్ జాబ్ సేఫ్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ గోపినాథ్ సైనింగ్ ఆఫ్.